बोलिला मद मानो बोलिला मद मानो गडला तू जवळ बाबा माहिती होई जागा पहिलेच्या अवराणी बोलिला मद मानो अवराणी बघा तू तुम्हाला फायद गेला आला అయ్యో ఏందో ఆపద సపద ఆసుకోరు ఆదిరి తు నీకుందారే मुलगा तू नाही ते विचार बोलिला तुझा बाबा ये केवढा बापू राणी माझं भाई मट ते कलनया तुला नवरा मट ते कलनया भाई मट ते कलनया तुला नवरा मट ते कलनया मुलगा तू नाही ते विचार बोलिला तुझा बाबा ये केवढा बापू माई गुरा जवळ येणं गाणी आता चंडू आम्हाला जाणी माहिती जन्मत करीत మాట చల్లకుండా నువ్వు ఎట్టడం రాంగ్ రాంగ్ మాట్లాడతాను పొడగాల గోసపుచ్చుకుంటాను వాళ్ళ చెండు వాళ్ళకి ఇచ్చేది పాపం అప్పుడే అనుకున్నా ఎట్లయినా పొల్లగాలకు వదిలిపెట్టదని దూరా माने सार गेले का कुईने काला फुलाच्या बागात थांबू थांबू तिथं साया फुलाच्या बागात ठीक जरा थांब మీరు ముగ్గురే ఎవరు ఏం పోతాను ఒక్కసారి పిలువరు అదురాయ నారీ మని పిలిస్తే చల్లబోతుందట హుత్తు హుత్తు ఏకు అవుతారు మతీత భౌలివని హుత్తు ఏకు అవుతారు మతీత ఏకు భౌలివనిగా करतान ह्याच्यासाठी पापात पडाय दैन्य माई माई हे माई येकू मातीचं भौलीवानी ह्याला पाहून पापाची गोटी बोलायला जाय नको पापात पडायला जाय नको माई महाएक पुण्य राहते आमचा चंडू आम्हाला दिले ना आम्ही निघून जातो నీకే ఉత్తమ మట్టి బొమ్మవు నువ్వు నీ దగ్గర ఏం లేదు కాబట్టి నువ్వు మా మీద కోరికగలుగుతావు మరి మా చెండు మాకి తల్లి మేము వెళ్ళిపోతామంటే కరిగిపోతాందా అరిగిపోతాందా దగ్గర రారా ఇక వాళ్ళకి దగ్గర అట్టేటట్టే ఉన్నది వాళ్ళకి ఏదో చేసేటట్టే ఉన్నది అజో కూర్చా
సాగంగా నేనైతే అవరాని నేను ఎప్పుడో పోదు నేనైతే పో బయట కాబట్టి చిల్తా సజ్జడ బయట తరాలి మాసం అయితే కాకు మరావా ఏ మాయి Hey! Oh! बाबा ये बोल रहा है ए दादा ये को ऐसा बोले ना एक नवते को हे करा लिया एक हाता तो चंड घेऊन खेळा लिया एक मैया तो गोड बोलणू मी हातावर पडतं ते चंड खाले पडते तू घे निघून जादाం సరే సరే బావ तुम्ही ఇక్కడ రాండి అయితే అన్నదమ్ములు ఆనుకున్నారంటే ఇద్దరు మరి 12 మేడ లోపట మనం ముగ్గురే ఉన్నాము మరి ఎక్కడ తలుపులు అక్కడ అన్ని బిగాయించింది కిటికీలను బిగాయించింది మరి మనం పోదామంటే సందు లేకుంటది అన్నయ్య మరి మనం చెప్తే ఇంటలేదు అనుకోని ఏం లేదు ఇగో ఆ అన్నయ్య ఏం చేసినా అంటే ఏం లేదు ఒకటే మన కినాలంటే ఆమెతోని మనం ప్రేమగా 2 ముచ్చట్లు మాట్లాడదాం చెండు ఇట్లా ఎగరేసుకుంటా ఆమె మన మీదికి వస్తుంది కాబట్టి ప్రేమతో 2 ముచ్చట్లు మాట్లాడి చెండు ఇట్లా కొట్టగానే చెండు కింద పడుతుంది అది పట్టుకొని మనం వెళ్ళిపోదాము మన అట్టయితేనే మనం వెళ్ళిపోతాం లేకపోతే మనకు వదిలిపెట్టలేదని ఆ ఇద్దరు అన్నములు అనుకున్నారు మాయి ఏ కొంత చెండు అమలదే మాయి नाव काते गाव काते मंचा हमसे धर्मावती नगरू माझ्या बापाचं नाव धर्मशावराजा माझ्या माईचं नाव नैनावती माझ्या चिमणी माईचं नाव मैनावती एक मैनावती आम्ही 2 जण भाऊ नळानीలు చూడండి ఏ దాదా శాలి దుశాలి గిరణి వరసి యాని ఇప్పుడు చెవులు పట్టుకుంటే ఉన్నది చేతులు పట్టుకుంటే ఉన్నది శంగ ఎవరిది కూడా ఇట్లా ఇట్లా అని పొల్లగాలకు ఆగం చేతివి వీళ్ళే ముందు కాలేసినప్పుడే చూసుకోవాలి అయితే ఏం చేసిరు కదా అంటే ఆ చిన్న పిల్లగాళ్ళు వాళ్ళు ఇద్దరు చెండు పట్టుకొని ఎప్పుడు వెళ్ళిపోతారు ఏం చేసిరు కదా అంటే అబ్బా నేను ఇంత చెప్పిన వాళ్ళు నాకు తినకుండా పోతారు అనుకొని శాలి దుశాలి 2 గుంజుకున్నది గుంజుకొని ఆగబట్టి నేను చెప్పినా వినకుండా పోతారు మరి మీది ఏ ఊరు మీది ఏ దేశం మీ పేరేంది మీ తండ్రి పేరేందని అనగానే వాళ్ళు నళనీళ్ళు ఇద్దరు ఏం చేసిరు కదా అంటే ధర్మావతి నగరము ధర్మశవం మారదు మా బాపు నైనావతి మా తల్లి మైనావతి మా చిన్నమ్మాట మాకు తెలియదు మేము చూడలేదు కానీ మాది మాత్రం ఇది మా పేరు ఊరు అనగానే అప్పుడు అబ్బా ఎంత పని అయిపోయా ఆనాటి రోజున నా అక్క కొడుకులు వీళ్ళు ధర్మశవం మారారు మరి నా భర్తనే మరి చిన్నమ్మ అంటే నేనేనైతే ఇక ఎవరు లేరు అనుకొని అప్పుడు ఆమె తలకాయ పట్టుకున్నది ఏది పట్టుకున్నా ఏమి లేదు అయిపోయినట్టుగా हमचा राजा हे दोघं पर मिळून आमच्या राजाला तुम्ही माय असं केली म्हणून सांगितलं माझा नवरा का నాకు గుర్తుని కాపుతి మాయ మాయరి మా धाडून हे वेळा मध्ये अग्नीला दुग्नीला अग्नी करणू आमच्या राजाला लबाडकी लडककी सांगून दो परात जीव करते माझं नाव तू మైనావతి బాయి అయితే మైనావతి బాయి ఏమనంటే మరి రాజుకు ఒకడికి 2 2కు 3 చెప్తా మరి ఫస్ట్ పొలగాలు చెప్తే పొలగాల మాటలు వింటాడు నా ప్రాణం తీస్తాడు కావచ్చు కాబట్టి రాజు రాగానే రాజు నేను చెప్పిన మాట వింటాడు ఖచ్చితంగా కాబట్టి రాజు రాగానే ఒకడికి 2 2కి 3 చెప్తా ఖచ్చితంగా పొలగాల ప్రాణం తీపిస్తా అనుకొని ఆ సవాల్ చేసి ఆమె వెళ్ళిపోయింది మైనావతి బాయి